గ్రహణము అంటే పట్టుకోవటం. గ్రహణము అనేది వచ్చిందంటే నాట్ అస్ట్రాలజీ, అస్ట్రానమీ. ఆ గ్రహణము అనేదే ఈ పంచభూతాలు. ఆ పంచభూతాలు పృథ్వీ, తేజో, వాయువు, ఆకాశ్. వేద ప్రమాణం ఏం చెప్తుందో అదే చాలా ముఖ్యంగా ఉంటుంది. తప్పితే ఎవరెవరో చెప్పినట్టు ఏ రాశుల మీద ఏ ప్రభావం లేదు. ఎవరు భయపడకండి. భూకంప, అగ్ని, క్షామర, డామర, భయ, భీతి, భూకంప ఇవన్నీ జరుగుతుంటాయి. ఒకే ఒక్క మాట ఓం శ్రీ చంద్రదేవాయ నమః అంటే 1 crore, 1 కోటి సార్లు మీరు చెప్పినట్లు ఫలితం మన ఖాతాలో పడుతుందండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఋషి మారుదత్తపీఠ ఛానల్ వీక్షకులందరికీ కూడా ఈరోజు ఎంతో విశేషమైనటువంటి వీడియోని అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మనం ఎంతో మన నవశక్తి పీఠం ఆధ్వర్యంలో గురుగారు చాలా వహిస్తున్నటువంటి మన భగవాన్ శ్రీ విష్ణుదత్త గురూజీ వారి ఆశీస్సులతో ఈరోజు వారి మంగళాశాసనాలతో ఎంతో ఆనందదాయకంగా ఎన్నో ఏళ్ళ నుంచి తపిస్తున్నాను. గురుగారి దగ్గర ఒక వీడియో చేయాలనేటువంటి సంకల్పం నాకు ఈరోజు నాకు అదృష్టం లభించిందని నేను ఎంతో ఆనందపడుతూ ఉన్నాను. ఈ ఛానల్ వీక్షించేకి మీకు కూడా అవకాశాన్ని మా గురుగారు కల్పించారని నాకు ఇంకా ఆనందదాయకంగా ఉంది. మీరందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో గురుగారిని దర్శించండి, స్మరించండి. గురుగారు నమస్కారం. మంచిది కానీ బాబు. గురుగారు, గ్రహణం అంటే ఏంటి? ఇప్పుడు రాబోయే మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం ఉంది అంటున్నారు. మరి ఆ గ్రహణం యొక్క విశిష్టత అంటే అసలు మనకు ఆ గ్రహణం ఉందా, ఎలా ఆచరించాలి, ఆచరించడం వల్ల ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయి కొద్దిగా తెలియజేయండి గురుగారు. ఓం విశ్వస్మై నమః. ప్రేమాత్మక స్వరూపులైన నా బంధువులారా, నాకు తెలుగు అంతగా రాదు, ఏమైనా తప్పులు జరిగితే క్షమించండి. చాలా ముఖ్యమైన ఒక విషయం ఏది అంటే గ్రహణము అంటే పట్టుకోవటం. గ్రహణం అంటే అటాక్ చేయడం ఒక మాదిరి. మీకు కొంచెం సవిస్తారంగా చెప్పాలంటే పూర్ణంగా మీరు ఏమైనా చూస్తే అర్థమైంది ఏమంటే గ్రహణము అనేది వచ్చిందంటే నాట్ అస్ట్రాలజీ, అస్ట్రానమీ. అది ఎవరో మనుషులకో పశువులకో భాగశः అయితే చాలా ముఖ్యంగా అస్ట్రానమీది ఖగోళ శాస్త్రము ఏం చెప్తుందంటే పంచభూతాల మీద దాని పరిణామం చూపిస్తుంటుంది. ఆ గ్రహణము అనేదే ఈ పంచభూతాలు. ఆ పంచభూతాలు పృథ్వీ, తేజో, వాయువు, ఆకాశ్. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం ఇవన్నీ మనకు తెలిసిండేదే. కానీ ఇప్పుడు మీరు అక్కడక్కడ చూస్తున్నారు భూకంపము, అగ్ని, ప్రళయం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది ఎవరో ఏమో చెప్పినట్టు కాదు. కాలజ్ఞానం వల్ల వాస్తవం ఏముంటుందో అలాగే జరుగుతూ వస్తుంటుంది. ఆ సూర్యగ్రహణ, చంద్రగ్రహణ ఒకే మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం గ్రహణాలు ఏవీ లేవు. దీంట్లో ఇప్పుడు వచ్చిన 3/3/2026 పాల్గొన మాసంలో వచ్చిండేట్లా కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏముందో 3 గంటలు 13 నిమిషాలకి ఈ గ్రహణము ప్రారంభం. అంటే స్పర్శాకాలం అయితే దీని మోక్షకాలము 6 గంటల 27 నిమిషాలు. కానీ ఇవి అన్నిటిలో కూడా చాలా ముఖ్యమైనది ఒక ప్రమాణం ఉంది. అది ఏది అంటే ఈ గ్రహణాన్ని ఆచరించేది లేదు. ఈ గ్రహణము ఏ రాశిల వారికి ఎఫెక్ట్ కూడా లేదు. ఎందుకంటే మనకి కానూను ఎట్లా ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో అలాగేనే శాస్త్రము కూడా మనకి ఆధారం. వేద ప్రమాణం ఏం చెప్తుందో అదే చాలా ముఖ్యంగా ఉంటుంది. తప్పితే ఎవరెవరో చెప్పినట్టు ఏ రాశుల మీద ఏ ప్రభావం లేదు. ఎవరు భయపడకండి, ఏమీ తొందర కాదు. ఇప్పుడు ఎక్కడో ఒక పక్క మన ఇంటిలో పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు, ఆ తండ్రికి ఏదైనా అనారోగ్యం వస్తే, ఆ తండ్రికి ఏదైనా చాలా పెద్ద ఇబ్బంది వస్తే మన పిల్లలందరూ కూడా సంతోషంగా ఈ కొడుకుకి సంతోషము, ఈ కొడుకుకి దుఃఖము ఇలా ఉంటుందా? లేదు, అందరికీ దుఃఖం. ఇది ఒకటి అశౌచము అనుకోండి, ఇంతే. ఎందుకంటే ఈ సూర్య అండ్ చంద్ర ఈ 2 గ్రహణాలు జరిగేటప్పుడు అంటే వీళ్ళు ఎవరు అటాక్ చేస్తారంటే రాహుకేతు. ఈ రాహుకేతులు ఎవరు అంటే స్వర్బాను అనే ఒక్క రక్కసుడు. మీకు తెలిసిండేది ఈ కథ కాబట్టి చెప్తున్నాను. మోహిని అవతారములో మహావిష్ణు దేవతలకు అమృతం పంచేటప్పుడు ఆ దేవతలో కూర్చున్న జాగాలోనే ఈ స్వర్బాన్ అనే ఒక రాక్షసుడు కూర్చుంటాడు. ఎందుకంటే అమృతము నేను తీసుకోనాలని ఒక ఉద్దేశంతో.
కానీ దీన్ని సూర్యచంద్రులు చూసుంటారు. ఆ సూర్యచంద్రులే ఆ మోహిని అవతారంలో ఉన్న మహానుభావుడైన మహావిష్ణువుకి తెలియచేస్తారు. ఇట్లా ఒక్క రాక్షసుడు ఉన్నాడు స్వామి, ఆయనకి అమృతం మీరు పంచుతున్నారు. అప్పుడు ఆయనకి కొంచెం ఇచ్చిన తర్వాతనే వానికి ఆ నాలుక పైన వేసుకున్న తర్వాతనే మహావిష్ణు ఆ సుదర్శన చక్రము ద్వారా శిరశ్ఛేదనం చేస్తాడు. ఆ ఒక్క రుండ అంటే ఆ ఒక్క స్వర్బాన రాక్షసుని తల ఉత్తరాఖండ ప్రదేశంలో పైటినస అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. అక్కడే చాలా ప్రధానమైన రాహుకి దేవస్థానం అనేది ఇంకెక్కడా లేదు. ప్రధానంగా అక్కడే రాహు దేవస్థానము. ఇంకా దేహం మిగతా భాగం ఏది ఉందో అది కేతు అయింది. కానీ మనకి ఇక్కడ రెండు చాలా బాగా అర్థమయ్యేది ఏది అంటే, ఇట్లా ఏదైనా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ లెక్క కూడా తీసుకురావాలి. మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను. చాలా మార్క్స్ ఎవరిది ఉంటుందో వాళ్ళకు ఒక పదవి ఉంటుంది, తక్కువ ఉంటే వాళ్ళకి విరోధ పార్టీ ఉంటుంది. ఇలాగేనే రాక్షసులకి కూడా అప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మాకి కూడా నా ద్వేషాలని నేను ముట్టాలి అంటే, ద్వేషాలు అంటే ఏమి, వాళ్ళ శక్తి వీళ్ళు తీసుకోవటం, వాళ్ళ పవర్ వీళ్ళు తీసుకోవటం. అప్పుడప్పుడు దీన్ని అడుగుతారు, మహావిష్ణు అనుగ్రహించుంటాడు. ఎవరికి? ఈ రాహు అండ్ కేతువులకి. ఇప్పుడు జరిగేట్ల గ్రహణానికి సంబంధించినట్టు దానికి ఆ గ్రహణం సమయంలో సాధ్యమైనంత మీరు జపము అనుష్ఠానము చేస్తే, ఎందుకంటే ఆయన ఓషధులకి అధిపతి ఉంటాడు. ఆ సూర్యుడు మనకి డి విటమిన్ కావాలా అంటే, ఈ ఒక్క సస్యశ్యామలం అన్నీ పెరగాలంటే సూర్యుని ఎండ కావాల్సి ఉంది, మనకి చంద్రుని తంపు కావాల్సి ఉండేది. ఇవి లేకుండా జగత్తు లేదు. వాళ్ళకి ఏమైనా మనం థ్యాంక్స్ చెప్పాలంటే, వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు మనము చేసే అటువంటిది మంత్ర జపమో అనుష్ఠానమో యజ్ఞమో ఆ భగవంతునికి ట్రాన్స్ఫర్ అయ్యేది. దేవతలకి ఆహారం ఏది తెలుసా? ఇక్కడ భూలోకంలో జరిగే యజ్ఞయాగాదులు హవిస్సే వాళ్ళ ఆహారం. ఇంకా ఇట్లా గ్రహణ సందర్భంలో మనం చేస్తాం చూడండి, ఏదైనా ఒక జపం ఇదంతా కూడా ఆయనకి ఇస్తుండేది. మనం ఒక ఎనర్జీ అది. అప్పుడు మనల్ని, ఇప్పుడు మన తండ్రి ఏదో అనారోగ్యంగా ఉన్నాడు అంటే మనం చూసుకుంటాం కదా, అబ్బా నా కొడుకు చూసుకున్నాడయా, నన్ను నా కొడుకు నాకు ప్రేమతో తినబెట్టాడయా, ఎంత అద్భుతమైన ఒక అనుబంధాన్ని పెడుతుంది ఇక్కడ, ఎంత అద్భుతమైన సంబంధం కనబడుతుంది ఇక్కడ. అలాగే గ్రహణాలంటే మనిషికి సంబంధించినట్టు కాదు, ఆ సూర్య చంద్రులకే తొందర వస్తే ఈ జగత్తు అనేది ఏముంటుంది చెప్పండి, ఈ బ్రహ్మాండం ఏమైతే చెప్పండి. అలాగే మీరు ఇప్పుడు చూసినారు, మనంతా జరిగిన ఒక పెద్దగా జరిగేది ఒక భూకంపం చూశారు. అట్లే భూకంప, అగ్ని, క్షామర, డామర, భయ, భీతి, భూకంపం ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లా ఈ పంచభూతాల మీద ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. ప్రీతిగా ప్రేమమైన నా బంధువులారా, నేనేమి చెప్తున్నానంటే, ఈ గ్రహణాలు ఆచరణ ఉన్నాయి కదా, ఈ గ్రహణాలకు సంబంధించిన వేదములో ఏం చెప్తుందంటే, మనకి చాలా ముఖ్యంగా వేద ప్రమాణం. వేదములో ఏం చెప్తాడంటే, రాత్రో సూర్యగ్రహస్యాచేత్ దివా చంద్రగ్రహస్తథా అన్నాడు. అంటే మీరు నిదాన గమనించాలా, సూర్య అస్తమ నుండి సూర్యాస్తం అయిన తర్వాత సూర్యోదయం అంటే రాత్రి మొత్తం కాలంలో సూర్యగ్రహణం వస్తే ఆ గ్రహణము చెల్లదు, మీరు పరిపాటించిన అవసరము లేదు. అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తము లోపల సూర్యుడు ఉండగానే, ఇంకా సూర్యుడు ఉండగానే చంద్రగ్రహణం వస్తే అది కూడా మీరు పాటించే అవసరం లేదు అని వేదము చెప్తుంది. దీని నిర్ణయ సింధుల మీరు చూడొచ్చు ప్రీతియ బంధువులారా. అలాగే గురుగారు, ఇప్పుడు ఆ గ్రహణ సమయంలో మనం ఏదైనా జపం కావచ్చు లేదా హోమం కావచ్చు చేసినట్లయితే ఒక్కసారి స్మరిస్తే 100 సార్లు స్మరించినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి వేదాల్లో చెప్పబడింది. అలాగా ఆ ఫలితాన్ని మనకు అది వస్తుందా? అంటే నేను ఇప్పుడు దాన్నే మేజర్గా ఏం చెప్పానంటే, ఈ ఫలితం నువ్వు ఆశించకు అన్నాడు. ఎందుకంటే మా తండ్రికి ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు నేనేమైనా ఒక ఆపిల్ పండిస్తే, భోజనం తినిపిస్తే నాకు ఫలితం వస్తుందా అని మీరు ఆశించకూడదు. వస్తుంది, కానీ ఒక్కసారి ఏమైనా ఈ చంద్రగ్రహణమ సమయంలో మీరు ఓం చంద్రదేవాయ నమః, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, చంద్రదేవాయ నమః, ఒకసారి ఓం చంద్రదేవాయ నమః, రెండో మాట ఓం నమః శివాయ, మళ్ళీ అదొక మాలలాగా మీరు చేస్తూ ఉంటే మళ్ళీ చంద్రదేవాయ నమః, మళ్ళీ నమః శివాయ, ఇలా చెప్తా ఏమైనా మీరు ఒక్కసారి ఏమైనా ఒకే ఒక మాట ఓం శ్రీ చంద్రదేవాయ నమః అంటే 1 crore 1 కోటి సార్లు మీరు చెప్పినట్లు ఫలితం మన ఖాతాలో పడుతుందండి. ఇది చెప్పాడు. నాట్ 100 నాట్ 1000 crore అబో చెప్పినాడు దాన్ని.
ఇట్లా ఈ గ్రహణ సమయంలో సిద్ధికి చెప్పినాడు తప్పితే ఇంకేమో మీకు తొందర జరుగుతుంది అనేది ఏ కారణం లేదు. అదే అల్పకాల సమయ గ్రహణేనా అన్నాడు. అల్పకాల గ్రహణం వస్తే కూడా మీరు ఆచరించేది లేదు అన్నాడు. ఇప్పుడు వాస్తవానికైతే 3 గంటల 13 నిమిషాల నుండి 6 గంటల 27 నిమిషాలు, ఇంకా కొన్ని జాగాల్లో 6 గంటల 47 నిమిషాలు కూడా అన్నారు. అంటే స్పర్శ స్నానము అండ్ మోక్ష స్నానం చెప్పినారు కాబట్టి ఇక్కడ ఇంకా ఎండ ఉండగానే, సూర్యుడు ఉండగానే ఇక్కడ చంద్రునికి సంబంధించినట్టు ఈ గ్రహణం జరుగుతూ ఉంది అంటే ఇది అల్ప సమయ అన్నాడు. అల్ప సమయ అంటే ఎలాగా? గటికాహ అన్నాడు. ఒక గటిక అంటే ఎంత? 24 నిమిషాలు. ఇక్కడ 24 నిమిషాలు జరుగుతా లేదు, కేవలం 19 నిమిషాలు కొన్ని జాగాల్లో, కొన్ని చోట్ల, ఇంకా కొన్ని చోట్ల 7 నిమిషాలు, ఇంకా కొన్ని చోట్ల 9 నిమిషాలు ఇలా ఉంది గ్రహణం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే మోక్ష స్నానం ఒకటి చేయండి సాలో అన్నాడు. అంటే స్నానేన దానాత్ అన్నాడు. అంటే స్నానము చేసిన తర్వాత నీకు సాధ్యమైతే దానం చేయన్నాడు. ఏం దానం చేయమన్నాడు? ఇక్కడ బియ్యము, మళ్ళీ ఉలువులు, ఇవి దానం చేయన్నాడు. మీకు సాధ్యమైతే చంద్రబింబం అన్నాడు. ఒక వెండితో చేసింటారు దాన్ని. ఆ చంద్రబింబము, బియ్యము, ఉలువులు దానము చేయమన్నాడు. నాకు అంత ఓపిక లేదు స్వామి, నాకు అంత శరీరము సహకరిస్తా లేదు, నేను ఎక్కడికో పోయి దాని దానం ఇయ్యలేను అంటే మీరు స్నానం చేస్తే కూడా అంతే ఫలితము. నమశివాయ అంటే 1 కోట్ల సార్లు మీరు చెప్పినంత పుణ్యఫలాన్ని మీ ఖాతాలో ఇస్తాడు. మళ్ళీ ఈ 2026 నుండి 2027 అంటే ఇప్పుడు ఉన్న ఒక సంవత్సరం పేరు శ్రీ విశ్వావసనామ సంవత్సరము. మళ్ళీ ఇదే మార్చి 19 యుగాది తర్వాత, యుగాది నుండి మనకు వచ్చేది శ్రీ పరాభవనామ సంవత్సరము. ఈ పరాభవనామ సంవత్సరం పూర్తి మొత్తం ఏ గ్రహణాలు లేవు, మీరు భయపడకండి. ఈ రాశుల వారికి ఇలా జరుగుతుంది, ఆ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఏమి నీ పిండము రాదు, ఏ కారణంకి రాదు, నీకు మంచే జరగదు. అది తప్పితే నువ్వు ఆలోచన ఎలా చేస్తావో అలా ఉంటావు అంతే. నువ్వు ఎంత పని చేస్తావో నీకు అంత డబ్బు వస్తుంది అంతే. నేను అదే చెప్తాను, యద్భావం తద్భవతి. నీ భావన ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నీకు ద్వేషము 2 పట్లు నువ్వు పట్టుకున్నావంటే వాడు 10 పట్ల పెట్టుకుంటాడు. నువ్వేమైనా అసూయ పడినావంటే నువ్వు విషయం తాగి వాడు చావనైనట్లు అవుతుంది. దాని నుండి మీరు ఎప్పటికైనా ప్రీతి ప్రేమ వాత్సల్యాలు పెంచుకోండి. మీకు ధనమో కావాలా, దానికి వేరే రూట్ ఇస్తాడు. నీకేమైనా ఆరోగ్యం కావాలా, దానికి వేరే రూట్ ఇస్తాడు. ఎప్పుడు అంతేనే ఈ గ్రహణాలు, ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ హోమాలు ఏమి మనకి ఇండికేషన్ ఇస్తుంది అంటే, ఏం చెప్తుంది అంటే, మీరు మీ కుటుంబ సభ్యులు నిదానంగా ఆలోచించండి. నేను చెప్పిందే గొప్ప కాదు, మీరు కూడా మళ్ళీ విమర్శించండి. విమర్శంకృత అన్నాడు, విమర్శ చేసుకోండి. మీరు మీ కుటుంబానికి సంబంధించిన పిల్లలు, మీరు మీ కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు డైలీ ప్రతిరోజు కూడా కమ్యూనికేషన్లో ఉంటారు కదా, ప్రతిరోజు కూడా మంచి చెడ్డ మాట్లాడుకుంటారు కదా, ప్రతిరోజు కూడా మీ యోగక్షేమాలు విచారించుకుంటారు కదా. ఇలాగే ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ దేవుడు అనే దాన్ని మీకు వాళ్ళకున్న ఆ రిలేషన్షిప్ బాండింగ్ బిల్డ్ చేస్తుంది. మీరేమైనా ఎప్పుడో నేను ఇయర్లీ వన్స్ గుడికి పోతారంటే ఆ రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రులకి 10 years ఒకసారి నేను మాట్లాడతానంటే అంతకంతే ఉంటుంది. ప్రతిరోజు మాట్లాడుకుంటే మీ కష్ట సుఖాలకి వాళ్ళు అవుతారు, వాళ్ళ కష్ట సుఖాలకి మీరైతే. ఇది ఈ బాండింగ్ ఇస్తుంది తప్పితే ఇంకేమో ఈ పూజ చేస్తే ఎలా అవుతుందా, ఆ పూజ ఎలా అవుతుందా, ఏమీ కాదు. నీకు కావాలా, ఏమి కావాలా దాన్ని తీసుకొని ఖచ్చితంగా ఉంది. ప్రతి మనిషి కూడా ఆయనకి సంబంధించినంత ఎవరో భవిష్యము, నీ భవిష్యము ఎవరి చేతిలో లేదు, నీ భవిష్యము నీ చేతిలోనే ఉంటుంది. దాన్ని ఎలా డిజైన్ చేయాలి, నేను నా బతుకుని, నా ఒక జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలి అనేదానికి ప్రేరేపణ. ఇన్ని రోజులు మీరు చేస్తున్న ఈ స్కూల్లో పాట చేస్తుంటే, పాట అంటారా, పాఠం అంటారా, తెలుగులో పాఠం చేస్తే మళ్ళీ మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ వస్తుంది కదా, టెస్ట్లు వస్తుంది కదా, అలాగే ఈ గ్రహణాలు మనకి పరీక్షలు. దీంట్లో నువ్వేమైనా చేసింది ఏదైతే దీన్ని చెప్పింది ఒక ఎగ్జామ్, నువ్వు ఐఏఎస్ ఎగ్జామ్ కట్టినావంటే దాంట్లో ఏమైనా నువ్వు చాలా ర్యాంక్తో మార్క్స్ తీసుకున్నావంటే నువ్వు ఎంత బాగా డీసీ లెవెల్కి వెళుతావో అలాగేనే ఈ ఒక్క గ్రహణ సందర్భాల్లో, పర్వకాలాల్లో, శుభముహూర్తాల్లో మీరు చేసే జపము 100 రెట్లు కాదు, 1,000,000 రెట్లు, కోట్ల రెట్లుగా మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి అప్పుడు మనకి దాన్ని ఎట్లా అంటే సూక్ష్మం అవన్నీ కూడా ఎలాగ తెలుస్తుందంటే, ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకోండి, చూపించండి, గాలి ఉంది చూపించండి,
అలాగే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అండ్ కారణ శరీరం, 3 శరీరాలు ఉన్నాయి ఇక్కడ. దాని నుండి మనము ఏమేమి ఎలా ఆలోచన చేస్తామో అలాగే ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం. దాని నుండి దయచేసి గ్రహణము అనే సందర్భంలో మీకు సాధ్యమైతే ఎండ్ అంటే 6:35 తర్వాత ఒక స్నానం చేయండి. ఆ ఒక్క చంద్రన్న మంత్రము దదిశంక తుషారాభం క్షీరోధారణవ సంభవం నమామి శిశినం సమం శంభోర్ముకుటభూషణం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకై యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వా రుకిమ వందనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. అనారోగ్యవంతులు దీన్ని చెప్పుకొని వస్తారు, ఆరోగ్యవంతులు దీన్ని చెప్పుకొని వస్తారు, ధనధాన్యము కావాలని వాళ్ళు కూడా దీన్ని చెప్పుకొని వస్తారు, యోగక్షేమాలు కావాలని కూడా దీన్ని చెప్పుకుంటారు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. గురుగారు అలాగే గర్భిణీ స్త్రీలు చాలామంది అడుగుతూ ఉన్నారు, గురుగారు మరి ఇది చంద్రగ్రహణం వస్తుంది కదా, మరి అల్పంగా ఉంది అనేటువంటి విషయంలో ఆచరణ చేయాలంటే అసలు మేము బయట తిరిగే ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. చాలా అద్భుతమైన మంచి ప్రశ్న. నేను మర్చెంటాను, ఎవరికి అప్లై అయ్యేది, గర్భవతులే కావచ్చు, ఆ తర్వాత పిల్లవాళ్ళు కావచ్చు, ఇంకా భోజనాల విషయానికి వస్తే కూడా ఏమీ అభ్యంతరం లేదు, మేము పాటిస్తాము. అది 13 నిమిషాలైనా పాటిస్తాము అంటే ఈ అనారోగ్యవంతులు, పిల్లలు, మళ్ళీ గర్భవతులు ఎవరు అంటారో వాళ్ళందరూ కూడా మీకు ఏ సమయం అనిపిస్తుందో ఆ సమయం మీరు భోజనం చేయొచ్చు, అభ్యంతరం లేదు. ఇంకేమైనా మేము పాటిస్తామంటే మొత్తం భోజనమే చేయకుండా వర్జ చేసుకోవచ్చు. కానీ 11:30 దాకా మీరు భోజనాలు ఏమైనా చేసింటే చేసుకోండి, ఆ తర్వాత అవసరం లేదు మేము ఆచరిస్తామంటే. ఎందుకంటే అల్ప సమయం అన్నాడు, అల్పకాలంలో వచ్చేటువంటి గ్రహణాలకి ఏ కారణానికి కూడా ఆచరింపబడదు అన్నప్పుడు మీకు ఏ తొందర రాదు, ఏమీ కూడా అయ్యలేదు. చాలా సంతోషం గురువుగారు. ఎందుకంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటే ఎలా ఉంటుంది అనేది విన్నాం, కానీ మీరు సూర్యగ్రహణం సమయంలో రాత్రి వస్తే అది వర్తించదు, చంద్రగ్రహణం ఉదయం వస్తే అది వర్తించదు. ఒకవేళ వచ్చినా అది అల్పమైతే 24 నిమిషాలు మాత్రమే అంటే ఒక గటి అన్నారు, ఒక గటి లోపల అయితే దాన్ని పరిమాణం తీసుకో. ఇప్పుడు ఇది ఒక గటి కూడా లేదు, 19 నిమిషాలు, 7 నిమిషాలు ఇలా ఉంది. కొన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. అంటే ఆ చంద్రోదయాన్ని పట్టి కొన్ని జాగాల్లో 5:48 6:15 6:33 ఇలా చంద్రోదయం ఉంది. ఎంత పొద్దుకి చంద్రోదయం ఉంటుందో ఆ తర్వాత 7 నిమిషాలు 19 ఇలాగే ఉంది. 24 నిమిషాలని ఒక గటిలో వస్తానే లేదు కాబట్టి ఆచరించేది అవసరం లేదు. ఆచరించేదే లేదంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము అడిగిన వాళ్ళందరికీ చెప్పాలంటే మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మీ ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది గురుగారు. జై శ్రీరామ్, జై హనుమాన్. హరే శ్రీనివాస. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. చూసినారు కదా, ఈరోజు ఈ వీడియోని నేను తీసుకున్నందుకు ఎన్నో జన్మల పుణ్యఫలము. నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో ఏమో, ఈరోజు గురువుగారితో ఈ వీడియో ఈ సమయంలో ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడం కోసం నాకు ఈ అనుగ్రహాన్ని భగవంతుడు ఇచ్చాడు గురువుగారి ద్వారా అని ఎంతో ఆనందపడుతున్నాను. మళ్ళీ ఇంకా మరి వీడియోలో కూడా కలుసుకుందాము. ఇంకా గురువుగారి ద్వారా మీకు ఇంకా ఎన్నో విషయాలన్నీ తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూసి ఆ విషయాలన్నీ తెలుసుకోండి. ఇంతటితో నమస్కారం.